మీరు ఇప్పుడు ఏదో కొత్త సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలి. ఒక ఎక్సెలో లేకపోతే హ్మ్. ఏదో ఒక ఫోటోషాపో లేకపోతే ఏదో ఒకటి. ఏ సాఫ్ట్‌వేర్ ఫోటోషాపే కొత్త అనుకోండి. ఆ! సాఫ్ట్‌వేర్ ఫోటోషాప్ నేర్చుకోవాలి హ్మ్. మీరు. ఇప్పుడు దాకా ఏం నేర్చుకోవాలంటే పద్ధతి ఏంటి? ఒకటే ఎవరైనా ట్రైనర్ ఉండి నేర్పించాలి. నేర్పించాలి. సిస్టమ్ మీరెవరిని ముందు అడ గంటలు గంటలు కూర్చోవాలి. మీరెవరిని అడగడానికి రెడీగా లేరు. హ్మ్. సో, ఇంక అదున్న దారేంటి? యూట్యూబ్‌లో వీడియోస్ చూడాలి. అంతే. యూట్యూబ్‌లో వీడియోస్ చూసి అక్కడున్న వెర్షన్‌కిను మీరు వీడియో చూసే వెర్షన్‌కి కూడా ప్రాక్టికల్‌గా చాలా తేడా ఉంటుంది. డిఫరెన్సెస్ ఉంటాయి. కరెక్ట్. అసలు ఇప్పుడు అలా కాకుండా మీకు క్లౌడ్‌లో గానివ్వండి, లేదంటే మనకి ఉన్న అందుబాటులో ఉన్న టూల్స్‌లో లేదా గూగుల్ జెమినీలో గానివ్వండి, హ్మ్. మీరేం చేస్తారంటే స్క్రీన్ షేర్ చేస్తారు. ఓకే. మీకు గూగుల్ జెమినీలో లాస్ట్ టైం మనం ఒక వీడియోలో, ఒక ఇంటర్వ్యూలో బుక్ చూపించి బుక్‌లో పేజ్‌లో ఏమేమి ఉందంటే కూడా వెంటనే చెప్పమంటే చెప్పింది చూసారా? చెప్పేసింది. అవును. సేమ్ అలాగే మీరు స్క్రీన్ షేర్ చేసి, ఓకే. నేను ఈ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎలా క్రియేట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలంటే, అదే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా ఉంటది. అంటే ఒక ట్రైనర్ పక్కన ఉండి చెప్పినట్లుగా చాలా అద్భుతం అండి. అంటే నేనేమంటానంటే టెక్నాలజీని గనక కరెక్ట్‌గా వాడుకోగలిగితే, ఆడుకోగలిగితే. ఇప్పుడున్న వాళ్ళకున్నన్ని అవకాశాలు గనక ఇంకెవరికీ లేవండి నిజానికి. ఒకప్పుడు నేర్పించేవాళ్ళు లేక చాలా సాఫ్ట్‌వేర్ నేర్చుకోలేకపోయాం. హ్మ్. కరెక్ట్ మీరన్నది. ఇప్పుడు నేనైతే పర్టిక్యులర్‌గా 2002 నుంచి నేను సాఫ్ట్‌వేర్ దానిలో ఉన్నానండి. అంటే హ్మ్. మోస్ట్‌లీ హ్మ్. నేనేంటంటే ఎక్కువ టీచింగ్‌లో ఉన్నా. రైట్. రైట్. ఓకే. ఇంకా మాకప్పట్లో వీడియో చూడాలి అంటే పొద్దున్న డౌన్‌లోడ్ పెడితే సాయంత్రానికి అయ్యేదండి. ఏది అమ్మో! 1 జీబీ ఫైల్ అంత డౌన్‌లోడ్ టైం చేయాలన్నా, పట్టేది. ఒక వీడియో చూడాలి అన్నా కూడా పొద్దున్న పెట్టి సాయంత్రం దాకా అయ్యాక గాని బఫరింగ్ లేకుండా చూసే పరిస్థితి లేదు. అప్పట్లో వీడియో ట్యుటోరియల్స్ కూడా చాలా ఎక్కువ లేవండి. హ్మ్. ఓన్లీ టెక్స్ట్ ఆర్ బుక్స్. ఒక్కొక్క బుక్ చదివి నేర్చుకోవడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు అసల ఓకే. ఆ అవసరమే లేదు. అంత సింప్లిఫైడ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళతో పోటీ పడాలంటే 100 కోట్లు నేర్చుకోవచ్చు మనం. అంటే ఇప్పుడున్న టెక్నాలజీతో. అదే. అదే అండి. సో, ఏది నాకు రాదు అనటానికి లేకుండా హ్యాపీగా ఇవన్నీ వీటిని ఎలా వాడాలో తెలియాలి అంతే. అంటే అసలు ఫస్ట్ ఏంటంటే నేను అందరికి చెప్పేది ఒకటేనండి. ఒకటి, ఏఐ టెక్నాలజీ మీద అప్ టు డేట్ నాలెడ్జ్ పెంచుకోండి. యెస్. 2, వాటిలో మీకు ఉపయోగపడే వాటిని ఉపయోగించడం ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఒక్క టూల్ మన లైఫ్‌ని మార్చిద్దండి. చాలామందికి ఏంటంటే ఏఐ టూల్స్ అంటే ఆ టూల్సే కదా అని అనుకుంటాం గానీ, ఒక్క సింగిల్ టూల్ చాలండి. ఒక లైఫ్ మొత్తం మారుతది. ఈవెన్ మన స్టూడెంట్స్‌లో కూడా చాలామంది ఉన్నారు. ఒకతనైతే ఓన్లీ అమెజాన్‌లో హ్మ్. కేడీపీ బుక్స్ అని ఉంటాయండి. హుహు. అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండల్ ఆర్ట్ చాలామంది వాడుతా అవును. ఉంటారు. తెలుసండి ఆ మండలాలు. మండల్ ఆర్ట్ బుక్స్ తను ఏఐతో తయారు చేసి వాటిని అమెజాన్‌లో అమ్ముతున్నాడు. దాని మీదే ఆల్మోస్ట్ మంత్‌కో 70,000-80,000 సంపాదించుకుంటున్నాడు. సో, అట్లా ప్రాపర్‌గా ఎలా వాడుకోవాలనే దాని మీద మనం చాలా డీటెయిల్ గైడెన్స్ ఇస్తూ ఉంటామండి. కుదిరితే దీని మీద కూడా ఒక వీడియో చేద్దాం. అంటే మనకేంటంటే తప్పకుండా. ఈ ఏఐ టూల్స్ వాడుకొని ఎన్ని రకాలుగా మనీ ఎర్న్ చేయొచ్చు అనే దానిలో చాలా పద్ధతులు ఉన్నాయండి. ప్రాపర్‌గా ఉపయోగించాలి అనుకుంటే మనం ఖచ్చితంగా హెల్ప్ చేయగలుగుతాం. లేకపోతే మీకు ఇందాక చెప్పినట్టుగా చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం నేర్చుకోవాలనుకున్నా ఇప్పుడు ఇందాక మీకు గిట్ హబ్ కోడ్ అని చెప్పాను. అవును. దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలియకపోతే కూడా అది చెప్తది. సో, వాళ్ళకేం తెలియాలి? అది ఎలా వాడాలో తెలిస్తే చాలు.